కళ్యాణ వైభోగం. రామచంద్రాపురం గ్రామంలో పాతకాలపు పెద్ద రామాలయం ఉండేది. రామశాస్త్రి ఆ రామాలయం అర్చకుడు. ఆ ఊళ్ళో ఒక ఆచారం ఉండేది. ఊరిలో ఎవరైనా చనిపోతే 3 రోజుల పాటు అర్చనలు లేకుండా రామాలయాన్ని మూసి ఉంచేవారు. ఊరికి కొద్ది దూరంలోనే పట్నం ఉండేది. అక్కడ సంత జరిగే రోజున ఊరి వాళ్ళు అక్కడి నుంచి ఉప్పులు పప్పులు తెచ్చుకునేవారు. ఒక సంత రోజు రామశాస్త్రి పట్నం వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు కొని బండికి ఎక్కిస్తుండగా ఎదురుగా మేడలో ఉండే శెట్టిగారు పిలిచారు. రామశాస్త్రి శెట్టిని కలుసుకొని విషయం తెలుసుకున్నాడు. క్రితం నెల శెట్టిగారి భార్యకు తీవ్రంగా జబ్బు చేసిందట. ఆమెకు జబ్బు నిమ్మలిస్తే 1116 ఖర్చు చేసి రాముడికి వైభవంగా కళ్యాణం చేయిస్తారని మొక్కుకున్నాడట. శెట్టిగారి భార్యకు ఇప్పుడు జబ్బు నయమైపోయింది. ఎప్పుడు వద్దామనుకున్నా తీరకుండా ఉన్నది శాస్త్రి గారు. నాకు 1,00,000 పనులు. రేపు సాయంత్రం నేను నా భార్య మీ ఊరు వస్తాం. అన్ని ఏర్పాట్లు చేయించి ఉంచండి. ఎల్లుండ దేవుడికి కళ్యాణం జరిపించి పేదలకు అన్నదానం చేద్దాం అన్నాడు శెట్టి రామశాస్త్రితో. ఆ మాట విని రామశాస్త్రి ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతని హయాంలో అంత పెద్ద ఎత్తున దేవుడికి కళ్యాణం చేయించిన వారు లేరు. మహారాజు గారండి, అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అని శెట్టిగారికి చెప్పి రామశాస్త్రి ఆనందంలో తేలుతూ ఇల్లు చేరాడు. ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది. సామాను దించి బండి పంపేసి చూసేసరికి అరుగు మీద ఎవరో పడుకొని ఉన్నట్టు లీలగా కనిపించింది. ఎవరు వారు అని శాస్త్రి గట్టిగా అనగానే అతని భార్య బయటకొచ్చి, ఈ మొదనష్టపు వెధవ ఇంకా వెళ్ళలేదా, లోపలికి రండి అన్నది భర్తతో. ఇందాకనగా వచ్చాడు, భోజనం పెట్టించమని ఒకటే పోరు, పెట్టనంటే కదలనంటూ అరుగు మీదే తిష్ట వేశాడు. చూస్తే దొంగలా ఉన్నాడు, వెళ్ళగొట్టండి అన్నది కాంతమ్మ. దీంతో శాస్త్రి మూలన ఉన్న కర్ర తీసుకొని అరుగును కర్రతో గట్టిగా బాదుతూ, ఎవడ్రా నువ్వు, పొమ్మంటే కదలవేం అని అరిచాడు. అరుగు మీద మనిషిలో ఏ కదలిక కనిపించలేదు. ఏదో అనుమానం తగిలి శాస్త్రి దగ్గరగా వెళ్ళి ఆ మనిషిని కదిపి చూశాడు. ఆ మనిషిలో చలనం లేదు. కొంప తీశాడేవ్, వీడు చచ్చినట్టున్నాడు అన్నాడు శాస్త్రి కీచుగా. చస్తే చచ్చాడు, పేడ విరగడైంది, లోపలికి రండి అన్నది కాంతమ్మ. శాస్త్రి లోపలికి వచ్చి, ఏడ్చావు, పేడ చుట్టుకుంది. ఇప్పుడు వాడు చచ్చినందుకు ఇప్పుడు 3 రోజుల పాటు గుడి మూసుంచాలి. శెట్టిగారు ఎల్లుండ చేయించబోయే కళ్యాణం మాట ఏంటి, ఆయనకు మళ్ళీ ఎప్పటికి వీలు చిక్కుతుందో ఏమో అన్నాడు శాస్త్రి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నది కాంతమ్మ. వీణ్ణి ఈ రాత్రికి రాత్రే వల్లకాట్లో పూడ్చిపెట్టేయాలి. ఊరికి కొత్తవాడు కనుక రేపు ఎవరూ ఇతని గురించి పట్టించుకోరు అన్నాడు శాస్త్రి. ఈ మాట కాటి కాపరికైనా తెలుస్తుంది కదా అన్నది కాంతమ్మ. డబ్బు పారేస్తే వాడే నోరు మూసుకుంటాడు అని శాస్త్రి ఎంతో కాలంగా పోగు చేసి పెట్టెలో దాచుకుంటున్న డబ్బు 100 రూపాయలు తీసి రొండిన పెట్టుకొని లోపల భయంగా ఉన్న మొండి ధైర్యంతో చీకట్లో పడి శ్మశానానికి వెళ్ళాడు. కాటి కాపరి శ్మశానం దగ్గరే గుడిసెలో ఉంటున్నాడు. శాస్త్రి వాణ్ణి బయటకు పిలిచి సంగతంతా చెప్పి ఈ విషయం 3వ కంటివాడికి తెలియకూడదు అన్నాడు. శాస్త్రి కోరినట్టు పని ముగించటానికి 100 రూపాయలు అడిగాడు కాటి కాపరి. వాడితో బేరమాడి 75 రూపాయలు తీసుకోవడానికి శాస్త్రి అతన్ని ఒప్పించి, నేను వెళ్ళి శవాన్ని తెస్తాను, ఈలోగా నువ్వు గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచు అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. కాంతమ్మ ఒక చాప ఇచ్చింది. శాస్త్రి అరుగు మీది మనిషిని అందులో చుట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. సగం దూరం వచ్చేసరికి శాస్త్రికి అలుపు వచ్చింది. వీధి అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తేల్చుకొని శాస్త్రి నెత్తిమీది బరువును ఒక అరుగు మీద దించి రొప్పుతూ నిలబడ్డాడు. ఇంతలో శాస్త్రి భుజం మీద చల్లగా చేయిపడింది. శాస్త్రి నిలువెల్లా వణికి కెవ్వున అరవబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఓహో, శాస్త్రి గారా, ఇంత అర్ధరాత్రి వేళ చీకట్లో ఎక్కడికి ప్రయాణం అన్నాడు ఒక వ్యక్తి. శాస్త్రి గుండు తడిమి గుర్తుపట్టి. ఆ గొంతు వెంకయ్య అనే తాగుబోతుది. నిద్ర పట్టక అలా బయలుదేరాను అన్నాడు శాస్త్రి భయంగా. ఎందుకు అలా రొప్పుతున్నారు, ఇదేంటి చాప చుట్టలాగుందే, అందులో ఏదో ఉన్నట్టుందే అంటూ మొదలుపెట్టాడు వెంకయ్య. అవును గాని నువ్వు ఈ పూట కళ్ళు అంగడికి పోలేదల్లే ఉందే అన్నాడు శాస్త్రి భయంతో చెమటలు కక్కుతూ. అవునండి, కళ్ళు అంగడి కామయ్యకి 25 రూపాయలు బాకీ ఉన్నాను, బాకీ తీర్చితే గాని కళ్ళు పోయినన్నాడు మరి అన్నాడు వెంకయ్య. శాస్త్రి చప్పున 2లో నుంచి మిగిలిన 25 రూపాయలు తీసి, ఇదిగో 25 రూపాయలు, వెంటనే కళ్ళుపాక దగ్గరికి వెళ్ళిరా నాయనా అన్నాడు. వెంకయ్య బెడద తీరిపోయింది. శాస్త్రి తేలికగా నిట్టూర్చి చాప చుట్ట నెత్తికెత్తుకొని శ్మశానం చేరుకున్నాడు.
కాటి కాపరి గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచాడు. శాస్త్రి దించబోతుండగా చాప చుట్ట ధడేలుమని గోతులో పడింది. చచ్చాన్ రోయ్ అని గావుకేక పెట్టి చాప చుట్టలో నుంచి మనిషి బయటకు వచ్చాడు. శాస్త్రి గుండె గుబేలుమంది. పిచ్చి శాస్త్రులు, బతికిన మనిషిని పోడ్చడానికి తెచ్చావా అంటూ కాటి కాపరి విరగబడి నవ్వాడు. ఇప్పుడెక్కడున్నాను? నాది మొద్దు నిద్ర అన్నాడా మనిషి. ఎక్కడున్నావా? వల్లకాట్లో, పద పద అన్నాడు శాస్త్రి ఆ మనిషి మీద విరుచుకుపడుతూ. ఆ మనిషి బిత్తరపోయి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు. శాస్త్రి కాటి కాపరి దగ్గర డబ్బు వాపసు పుచ్చుకోవాలని చూశాడు. కాటి కాపరి జరిగిందంతా బయట పెట్టేస్తానన్నాడు. శవం లేదు గాని రహస్యం ఉంది. అందుచేత శాస్త్రి మారు మాట్లాడక ఇంటికి తిరిగొచ్చాడు. ఈ లోపుగా కాంతమ్మ ఒక కొనుక్కు తీసి తన మొగుడు పట్టుచీర కొనిపెట్టినట్టు కల కన్నది. ఎల్లుండ ఈ పాటికి నీ కల నిజమవుతుందిలే అని శాస్త్రి ఆమెకు ధైర్యం చెప్పాడు. కానీ మర్నాడు సాయంకాలానికి శెట్టిగారు భార్యా సమేతంగా రాలేదు. ఆ మర్నాడు కూడా వాళ్ళ జాడలేదు. 4 రోజులు శెట్టిగారి కోసం ఎదురుచూసి శాస్త్రి శెట్టిగారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అప్పుడే శెట్టిగారు ఎక్కడి నుంచో తిరిగి వచ్చారు. రారా, నేనే నీకు కబురు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు కనపడిన రాత్రే మా నాయనమ్మకు ఒంట్లో బాలేదని కబురొచ్చింది. ఊరు దూరమే అయినా బయలుదేరక తప్పలేదు. ఇప్పుడు ఆమెకు కులాసాగానే ఉంది. తీరా వెళ్ళాం కదా అని నా మొక్కు ఆ ఊరి దేవాలయంలోనే తీర్చేసుకున్నాను అన్నారు శెట్టిగారు. రాముడి కళ్యాణం మాట ఎలా ఉన్నా శాస్త్రి పెళ్లి మాత్రం బాగా కుదిరింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.